పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా రొయ్యలు అన్నిటిని తొక్క వలిచి నరం తీసి క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న రొయ్యలు అన్నిటిలో ఒక గిన్నెలో వేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి నీళ్లు పోయేంత వరకు బాగా ఉడికించుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, ఇలాచి, ధనియాలు, జీరా అన్నీ కలిపి మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. దోరగా అయిన తర్వాత ఇప్పుడు 3 స్పూన్లు పచ్చి మసాలా వేసి పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రొయ్యలు ఇందులో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కారం వేసుకొని నీళ్లు పోసి ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత పుల్లగా ఉన్న మామిడికాయ ముక్కలు వేసుకొని ఇంకొక 10 నిమిషాల పాటు దీన్ని కూడా ఉడికించుకోవాలి. దించేసే ముందు చివర్లో కొత్తిమీర చల్లుకొని దించేసుకోవాలి. అంతేనండి, పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ అయిపోయింది. ఇప్పుడు డయాబెటిస్ పెరగకుండా నా లంచ్ ప్లేట్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఒక మీడియం సైజ్ బౌల్ రెడ్ రైస్, ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ. ఈ విధంగా తింటే ఎవరికి కూడా డయాబెటిస్ అనేది పెరగదండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను.